జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. త్వరలోనే ఆదర్శ ప్రపంచం. దివ్యాత్మ స్వరూపులారా, పరిణామం అనేది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. దానిని ఎవరూ వేగవంతం చేయలేరు, అడ్డుకట్ట కూడా వేయలేరు. అయితే భూమండలంలో ఇప్పటి వరకు మానవుని ద్వారా తీవ్రమైన నష్టమే జరిగింది. ఎందుకంటే ప్రకృతికి దూరమైన మానవుడు తిరోగమన పరిణామం ద్వారా పంచభూతాలకు, వృక్షాలకు, జంతువులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేశాడు. ఆ పతనం ఇంకా వేగంగానే జరుగుతుంది, గమనించండి. అయితే పురోగమనం అనేది తిరిగి మరలా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ప్రతి వినాశనంలో తప్పక పునర్నిర్మాణం ఉంటుంది. భవిష్యత్తులో జనాభా గణనీయంగా పడిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలకు భూమండలం అంతా అతలాకుతలమవుతుంది. అదే సమయంలో మానవ జాతిలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగి తనకు ఏది అవసరమో దానిని ఎందుకు పొందలేకపోతున్నాడో అవగాహన కలుగుతుంది. ఆ విధంగా అటువంటి విషవలయం నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద పుష్కలంగా ఉన్న మన దేశం భవిష్యత్తులో ప్రపంచమంతటికి అగ్రగామి కాబోతుంది. జనాభా గణనీయంగా పడిపోవటం వలన వనరుల యొక్క అవసరం కూడా తగ్గుతుంది. మనుషుల మధ్య పోటీతత్వం కనుమరుగవుతుంది. పరస్పర సహాయం, సహకారం, సామరస్యం, సమన్వయం, సహజీవనాలతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఒకరికి మరొకరు విశిష్టమైన సేవలను అందించుకుంటూ భూమండలం అంతా ప్రశాంతి నిలయం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కళాత్మకత. దివ్యాత్మ స్వరూపులారా, విశ్వమంతా భిన్నత్వంతో కూడి ఉంటుంది. ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు, ఏ ఇద్దరి మనస్తత్వం కూడా ఒకే రకంగా ఉండదు. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం, ప్రతిభ, సమర్థత, కళాత్మకత నిగూఢంగా దాగి ఉంటాయి. అందరూ కలిస్తేనే సమాజం కదా. ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి వారి అంతరంగ స్థితిని బట్టి కళాత్మకత దాగి ఉంటుంది. అయితే దానిని అందరూ ఉపయోగించుకొనలేకపోవడమే దురదృష్టం. ఎందుకంటే నవీన మానవుడు ధనం కోసం ఆరాటపడుతూ సంపాదనే జీవిత లక్ష్యంగా ముందుకు సాగడం వలన నిద్రాణమై ఉన్న కళాత్మకత బలవంతంగా అణిచివేయబడుతుంది. కొందరు కళను అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా బానిసత్వాన్ని పెంచుకుంటున్నారు, స్వతంత్రంగా జీవించలేకపోతున్నారు. జీవితాలన్నీ యాంత్రికంగా తయారవుతున్నాయి. అంతరాత్మను చంపుకొనవలసి వస్తుంది. ప్రపంచాన్ని మెప్పించడం కోసం నటించడం అంటే జీవితాన్ని తాకట్టు పెట్టడమే కదా. అంతకు మించిన ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? ప్రపంచమంతా డబ్బు చుట్టే పరిభ్రమిస్తున్నప్పుడు నైతిక విలువలు, నీతి నిజాయితీలకు అవకాశమే ఉండదు కదా. ఆర్థిక సంబంధాలు ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆత్మీయతలకు అవకాశమే ఉండదు కదా. అందుకు మానవ జాతి పూర్తిగా నిర్వీర్యమై భారీ మూల్యం చెల్లిస్తుంది. జీవితాలన్నీ కబళించి వేయబడుతున్నాయి. కళను అమ్ముకోవడం అంత దుర్మార్గం మరొకటి ఏముంటుంది? ఆర్థిక వనరుల కోసం ఆరాటపడే వారంతా సమాజంలో గౌరవ ప్రతిష్టలను కోల్పోతారు, గమనించండి.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనుకరించడమా అనుసరించడమా? దివ్యాత్మ స్వరూపులారా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అనుసరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అంతరంగాన్ని స్పృశిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అలాగాక గ్రుడ్డిగా నమ్ముతూ అనుకరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక నాయకుడిని అనుకరించే వారంతా నకిలీలే కదా. ప్రస్తుతం ఎక్కువ మంది గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు. వారు చెప్పిందే వేదం అనుకుంటున్నారు. వారి మాటే శిరోధార్యం అనుకుంటున్నారు. వాస్తవానికి అంధవిశ్వాసం అతి ప్రమాదకరం. ప్రశ్నించే తత్వం లేకపోతే బానిసత్వం పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఇదే ప్రమాదకరంగా మారింది. ఎందుకు ఏమిటి అనే అంశాలు మరుగున పడుతున్నాయి. గురువు ఏది చెప్పినా శిరస వహించే విధానం అలవాటైంది. నియంతృత్వ ధోరణి కొనసాగుతుంది. అందరూ దానిని శరణాగతిగా భావిస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. శరణాగతి అనేది అంతరంగం శుద్ధిగా ఉంచుకొని పవిత్రంగా జీవించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గురుడిగా నమ్మటం, తొందరపడి అనుకరించటం శరణాగతికి విరుద్ధమే. అందువలన గురువు యొక్క అంతరంగాన్ని స్పృశించాలి, అనుసంధానం గావించాలి. హేతుబద్ధత, శాస్త్రీయత అత్యంత ఆవశ్యకం. అమాయకత్వం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న చోట శాస్త్రీయత, హేతుబద్ధతలకు అవకాశమే ఉండదు. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంతా మూఢనమ్మకాలలో, త్యాగస్థంలో ఉంది. భౌతికపరమైన బంధాలను కోరుకుంటున్నారు తప్ప జ్ఞానబంధం కోసం ఆరాటపడడం లేదు. అందుకే అక్కడ కూడా వర్గ పోరాటం పెరుగుతుంది. శిష్య బృందం అంతా బానిసలుగా తయారవుతున్నారు. గురువులకు భజన చేస్తున్నారు. అటువంటి వారంతా మోహాన్ని పెంచుకొని మోక్షానికి దూరం అవుతున్నారు. గమనించండి.